ఈ మధ్య కాలంలో సాధారణంగా ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే బాడీ పెయిన్స్. ఇది యువతి యువకుల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ఇన్స్టెంట్ రిలీఫ్ గురించి మెడికల్ షాప్ కి వెళ్ళి కాంబిఫ్లామో, అసిక్లోప్లేస్ ఇతర పెయిన్ కిల్లర్స్ తెచ్చుకొని ఇన్స్టెంట్ రిలీఫ్ పొందుతున్నాము. కానీ దీని వల్ల కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుందన్న సంగతి చాలా మందికి తెలియట్లేదు. మనం ప్రతి ఒక్కటి షార్ట్ కట్ కి అలవాటు పడిపోయాము. తద్వారా మన జీవితం కూడా షార్ట్ అవుతుందన్న సంగతి మనకు తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీ బాడీ పెయిన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ రెమెడీ వాడడం వల్ల అడిషనల్ గా 3 పెద్ద వ్యాధులు కూడా నయమవుతాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో చాలా సింపుల్ గా చెప్తాను. మిశ్రమం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతులు 50 గ్రాములు, వాము 50 గ్రాములు, సోంపు 50 గ్రాములు, పసుపు కొమ్ములు 50 గ్రాములు, దాల్చిన చెక్క 25 గ్రాములు. అన్ని పదార్థాలు కలిపి బాగా మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పొడి తీసుకోండి. రోజుకు 2 సార్లు గోరువెచ్చని నీటితో కలిపి తాగండి. ఎవరైతే బాడీ పెయిన్స్, మరి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, గౌటు నొప్పులు, తల నుంచి పాదాల వరకు ఎక్కడ నొప్పి ఉన్నా తగ్గింపులో ఇది ప్రప్రథమంగా సహాయపడుతుంది. మూలంతోని నొప్పులను తీసేస్తుంది. అడిషనల్ బోనస్ ఏంటంటే మెటబాలిక్ రేటు, డైజెస్టివ్ సిస్టమ్ ని పెంచుతుంది. వెయిట్ లాస్ లో ఇది ప్రప్రథమంగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే ఇబ్బందులు, అంటే పీరియడ్స్ నొప్పులు కానివ్వండి, పొత్తి కడుపు తిమ్మిరి కానివ్వండి, గర్భాశయాన్ని డీటాక్స్ చేయడంలో ఈ మిశ్రమం చాలా సహాయపడుతుంది. ఈ మిశ్రమం వాడేటప్పుడు పెరుగు, కూల్ డ్రింక్స్, పుల్లటి పదార్థాలను అవాయిడ్ చేయడం మంచిది. ఈ మిశ్రమాన్ని మీరు రెగ్యులర్ గా తీసుకోండి. మీకే రిజల్ట్ తెలుస్తుంది. నేచురల్ పద్ధతిలో మనం వ్యాధులను నయం చేసుకుందాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్. ఈ వీడియోని లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.